హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేవలం 11 సీట్లు గెలుచుకున్న వైఎస్ జగన్మోహన్ ఇక పని అయిపోయిందని, ఇప్పట్లో జనాల్లోకి వచ్చే అవకాశం లేదని, అసెంబ్లీకి కూడా రాకుండా మొహం చాటేస్తున్నాడని టీడీపీ నాయకులు, అదేవిధంగా రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజానికంలో కూడా తీవ్రమైన చర్చ జరిగింది. కానీ జగన్ లండన్ టూర్ నుండి తిరిగి రాగానే వైసీపీ నేతలతో మీటింగ్ నిర్వహించి వారిలో ధైర్యాన్ని నింపడం, 16 నెలల జైల్లో ఉండి ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి కాలేదా, మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే మరో 3 నెలలు జైల్లో ఉంటాను, తిరిగి బయటకు వచ్చి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం, వైసీపీ కార్యకర్తల కోసం పనిచేస్తానని వైసీపీ శ్రేణులు తన పట్ల నమ్మకాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో ప్రతి వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడని, 3 పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు రాజకీయాలకు వచ్చి నీతులు వల్లిస్తున్నాడని, పవన్ కళ్యాణ్ మేక్ ప్యాక్ ఆఫ్ టైప్ అని, ఎన్నికల సమయంలో చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడని, ఎన్నికలు అయిపోయాక మళ్ళీ షూటింగ్లకు వెళ్ళి మేకప్ వేసుకుంటాడని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్పై ఎత్తిపొడుపు మాటలు అన్న సందర్భాలు కోకళ్ళనే చెప్పాలి. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్లను వదిలేసి ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి తన ప్రసంగాలను కొనసాగించడం మనందరం గమనించాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాతగా జగన్ ఈ అరెస్టు అంశం గురించి మాట్లాడాడని, అరెస్ట్ని జగన్ ప్రశ్నించడం లేదని రాజకీయ వర్గాల్లో అటు సామాన్య ప్రజానీకంలో పెద్ద చర్చ జరిగింది. కానీ వైఎస్ జగన్ ఎవరు ఊహించిన విధంగా వల్లభనేని వంశీ ఉన్న విజయవాడ సబ్ జైలుకు వెళ్ళి వంశీని కలిసి పరామర్శించడం, అతనికి ధైర్యం చెప్పడం జరిగింది. ఇక్కడ మరో అంశం అన్ని రాజకీయ వర్గాలని కలవరపెట్టింది. వైఎస్ జగన్ను చూడ్డానికి అభిమానులు తరలిరావడంతో విజయవాడ సబ్ జైలు ఉన్న ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన వైఎస్ జగన్కు ఈ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారా అని టీడీపీ, ఇతర పార్టీ నేతలు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. విపరీతంగా జగన్ ఫ్యాన్స్ కరచాలనం చేయడానికి ముందుకు దూసుకురావడంతో పోలీసులు బారికేడ్లు కూడా తొలగించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. పోలీసులు కూడా జగన్ అభిమానులను, అక్కడకు వచ్చిన జనాలను కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కలవడానికి వచ్చిన వైఎస్ జగన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తన మాటలతో విరుచుకుపడడం జరిగింది. వల్లభనేని వంశీని అక్రమంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్టీని ప్రశ్నించినా, చంద్రబాబుని ప్రశ్నించినా టీడీపీ పార్టీ నుండి బహిష్కరిస్తాడని, అలా వంశీ, కొడాలి నానిని పార్టీ నుండి బయటకు పంపారని ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం జరిగింది. ఇక్కడ మరో ప్రధాన రాజకీయ అంశం, విజయవాడ సబ్ జైలు దగ్గర మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊసు అస్సలు ఎత్తకుండా, పవన్ కళ్యాణ్ని విమర్శించకుండా కేవలం చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎంపై ఇసమెత్తు మాట కూడా అనలేదు. కనీసం ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుంటే పవన్ ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా వేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇది జగన్లో మారిన వైఖరికి నిదర్శనమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా జగన్ ఎప్పుడూ డిప్యూటీ సీఎం పవన్పై విమర్శలు దాడి చేసేవారని అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు జరిగాయని, పవన్ను రెచ్చగొట్టడం వల్ల రాజకీయంగా జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉండబోతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే తమ అధినేతకు చెప్పి పవన్ విషయంలో కాస్త సడలింపు ధోరణి అవలంబించాలని సూచించినట్లుగా చెబుతున్నారు. తమ కోరికను మన్నించి జగన్ మారారని తాజా ఇష్యూ నిరూపించిందని అంటున్నారు. మరో అంశం, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఏమైనా తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారా? ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా? అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని రాజకీయంగా విమర్శించలేదా అన్న వార్తలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో గుప్పుమంటున్నాయి.